నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించే అంత ఇష్టమా అని. Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Hi judges, welcome to Saripona Shanivaram. Welcome to Zabardast Saturday segment Saripona Shanivaram. వాళ్ళు సెట్ చేశారు 57 మీ టార్గెట్. అఫ్కోర్స్ ఇంతకు ముందు 60 తెచ్చుకున్నారు మీరు. సో ఏమనుకుంటున్నారు, ఈ వారం కూడా ఫర్ ది 11th టైం గెలుస్తారా? ఈ వారం కూడా గెలుస్తాం, 11th టైం ఖచ్చితంగా గెలుస్తాం. ఓకే అన్న, కాన్ఫిడెంట్ గా చెప్పండి. ఓకే అన్న, ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకంటే మేము ముగ్గురు చాలా ఫైర్ లో ఉన్నాం. మీరు ఫైర్ లో ఉన్నారు, వాళ్ళు వైల్డ్ ఫైర్ గా వచ్చారు. ఇది వైల్డ్ ఫైర్ కాదు, ఉత్తు ఫైర్. అప్పుడప్పుడు వెలుగుద్ది కాదు. భాస్కర్ ఏమన్నారు? ఉత్తు ఫైర్. 20కి ఏంటి 20 అంటే తక్కువ అనుకున్నా. భాస్కర్ 2 నెలలు లాగేస్తాడు. ఉత్తు ఫైరా, అప్పుడప్పుడు వెలిగిన ఫైరా, కవ్వుత్తు ఫైరా, ఇవన్నీ ఎపిసోడ్ ఎండ్ లో తెలుసుకుందాము. ప్రస్తుతానికి లెట్స్ బిగిన్. సరిపోదా శనివారం ఓన్లీ ఆన్ జబర్దస్త్. మీలో చాలా మంది జుట్టు పెరగడం లేదని, ఊడిపోతుందని బాధపడుతూ ఉంటారు. ఇవన్నిటికీ మా దగ్గర ఒక మంచి సొల్యూషన్ ఉంది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం అలాంగ్ విత్ యాదం రాజు అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఎందుకు ఫోన్ చేసిన తెలుసా? ఎందుకు వేసినావు? నాకు పెళ్లి చూపులు చెప్పలేదే మామా. ఇప్పుడు చెప్తున్నా కదరా, నీకు పెళ్లి అయింది కదా మామా, ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా? అరే మస్తు ఉంటారా అయ్యా. అవునా? కాలు పట్టుకుంటది, చెయ్యిలు పట్టుకొని స్నానం చేపిస్తుంది, మంచి చూసుకుంటే దేవతలాగా. ఈ 10,000 తీసుకొని ఇప్పుడు నిజం చెప్పు, నీ దండం పెడితే పెళ్లి చేసుకోకరా. పెళ్లి చేసుకోకరా. ఎందుకురా? బాసలు కడిగిపిస్తుంది, బట్టలు ఉతికిపిస్తుంది, కుక్కలు కొడుతుందిరా. ఇక్కడ చూడుగా, అయ్యో బొట్టు పిల్లని కూడా దెబ్బనారా, అది డిచ్చు కొట్టిందిరా. అంతగానో దెబ్బలు తింటావారా? అవునా? అమ్మా చూడు, ఏంద్రా వాతలు పడ్డాయి, బట్టలు ఉతికలేదని రా. దండం పెడతా, పెళ్లి చేసుకో. అబ్బా నువ్వేవో అబద్ధాలు చెప్తున్నా, నమ్మబుద్ధి అయితేలే. నాకు అట్లుండే నాతో ఇచ్చి పడేస్తా దానికి. అవునా? పెళ్లి చూపులు వదమంటూ అంతే. నువ్వేం నేనే మాట్లాడతాము. అరే కొడుకులు, మన కూతుర్ని చూడడానికి పెళ్లి కొడుకు వస్తుండంట, కొంచెం మంచిగా చూసుకోవాలి. ఇదే ఇల్లు మామ. ఇదేనా? ఎవరు బాబు? పెళ్లి చూపులు కానీ వీళ్ళు ఎవరైనా అడుగుతారు మామ. ఫ్రస్ట్రేషన్ కాకు, నీ పెళ్లి ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమవుతుంది. నువ్వు పెళ్లి కొడుకా? కూసో. నాకైతే జర అల్లుడు మంచిగా అనిపిస్తుంది. పెళ్ళైన తర్వాత నా కూతురికి ఏం పెడతారు? ఆస్తి, భూమి, కారు మొత్తం పెడతాడు. నీ నాకెందుకు? నాకే 1000 కోట్లు ఆస్తుంది. 1000 కోట్లు అంట మామ, తిప్పి కొడితే కోటి కూడా లేవు మనతానా. ఇంకొకటి చెప్తా చూడు, నా కూతురికి లైట్ వేయాల్సిన అవసరం కూడా లేదు. కలర్ఫుల్ ఉంటదేమో మామ. ఓకేనా? బట్ నాకు ఓకే కాదు. ఒక చిన్న కండిషన్ ఉంది. నాకు చేసుకునే అల్లునికి పట్టుదల లేకపోయినా సరే, కానీ బట్టతల మాత్రం ఉండొద్దు. మాకేడుంది రాగది. ఇగో ఇటొక ఎకరం బీకింది, ఇటొక ఎకరం బీకింది. పెళ్లి క్యాన్సల్ లేదు. మరి మీ కొడుకులకు పెళ్లి లేనాయా? మా కొడుకులకు పెళ్లి లేడైనవా? ఎందుకు? వాళ్ళకి మంచిగా జుట్టు ఉంది, వాళ్ళకి ఎందుకు కాలే? జుట్టు ఉంది అనుకుంటున్నావా? మేకపోతే లేచినట్లు లేచినవి. మరి వీనికి బాగానే ఉందిగా. వీనికి బాగుందా?
నా కొడుకులకు ఎట్లాగూ పెళ్లిలు అయితే లేవు నా కూతురుకైనా సరే ఫుల్ ఎంటికలు ఉన్నోడు అల్లుడుగా రావాలని మేము కోరుకుంటున్నాం ఓకే 100% డన్ డీలోకే వారం తర్వాత కనిపిస్తాం ప్లీజ్ రా దండం మీద దిచ్చబోతుంది ఓకే డన్ 100% నాకు జుట్టు ఏడు వస్తుంది రా దమాకే రాదు నాకు ఈ హెయిర్ ఆయిల్ యాడ్ చూడు ప్లే చేసిన ఓకే రెడీ 1 2 3 4 5 6 7 8 9 10 కంపెనీలో పోటీ పడుతుంది ఈరోజు మా హెయిర్ ఆయిల్ సో మీకు ఇప్పుడు మా ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా ఇది మా అక్క సార్ తర్వాత మా తమ్ముడు ఇది మా ఫ్యామిలీ సార్ ఇది అంతా మన ఫ్యామిలీ సార్ మీకు కావాలంటే కాంటాక్ట్ హెయిర్ ఆయిల్ సూపర్ ఉంది మామ నమ్మకం వచ్చింది ఇప్పుడు ఏర్ వస్తుందని కానీ ఇది ఏడ మామ ఏడైందిరా మేర్లలో ఉంది మేర్లా సార్ రండి సార్ చేసినాం రా హాయ్ సార్ వెల్కమ్ సార్ రండి సార్ కూర్చోండి సార్ మీది మా గెస్ట్ ఉంది ఏంటి సార్ మీకు హెయిర్ ప్రాబ్లం ఉంది హెయిర్ ప్రాబ్లం ఏంటంటే బేసిక్ గా మనోనికి వారం రోజుల్లో పెళ్లి ఉంది మనోనికి ఒత్తుగా రావాలి హెయిర్ ఓకే సార్ నేను చెప్తాను సార్ రండి సార్ మీకు చూపిస్తాను రండి మనము 108 వనమూలికలతోటి చేస్తాం సార్ వావ్ ఇది మా బావ సార్ చేలకు జుట్టు వచ్చింది మోకానికి జుట్టు వచ్చింది ఇది మా బావ సార్ ఇది వంట చేసేటప్పుడు భగోనాలు ఇట్లా పడిపోయింది సార్ ఇలా పడిపోవడం వల్ల బాడీ మొత్తం హెయిర్ వచ్చింది సార్ ఓకే ఓకే ఇదిగోండి సార్ ముఖం పైన హెయిర్ వచ్చింది చేతుల పైన పొట్ట పైన ఇంకా చూపిస్తాను అక్క ఇక్కడ మాది అక్కని చూపిస్తాను సార్ మీది అక్కని చూపిర్రి ఈ అక్క కంటే పొడుగు ఉంది జుట్టు ఇదంతా మా ఫ్యామిలీ సార్ మీరు ట్రీట్మెంట్ కి రండి సార్ స్టార్ట్ చేద్దాం మీరు ఇక్కడ నించోండి ఇదో జవడదు సార్ ఇప్పుడు ఆయిల్ పోసి చేస్తాను సార్ నేను ఫుల్ రావాలి సార్ ఎయిర్ చేసినట్టు కూడా ఉండదు సార్ ఇంత టాలెంటెడ్ ఏం కొడుతుండవా అసలు చేసినట్టే లేదు నిజంగానే వాడు చేసినే లేడుగా ఏంటది ఇది సోమవాసి తంబాకు సార్ రిలాక్స్ సార్ రిలాక్స్ అది ఒకటే మసాజ్ ఉంది బాడీ కూడా ఉంది సార్ బాడీ మసాజ్ నాకు చేయండి అబ్బా సౌండ్ ఎడికెళ్ళి వస్తుంది అది సీక్రెట్ సార్ బీడీలు సార్ నాది కిందికి చేరి అది ఒక అర్ధ గంట అట్లే ఉంటుంది సార్ స్లోగా అదే డౌన్ అవుతుంది సార్ మనిషిది ఏం కాదు సార్ ఎత్తుకోండి సార్ భగవానాలు ఉడకబెడితే మనిషి చచ్చిపోతాడు పిల్లాన్ని చంపేస్తారా నేను చేస్తా మామ సెట్ రా ఏది పడితే చేపించుకుంటాం థ్యాంక్స్ మామ హెయిర్ చేపించుకుందాం నేను చెప్పింది వినండి సార్ మీకు ఈ మాది హెయిర్ వచ్చింది అనుకోండి మీకు ఇంట్లో సార్ చీపురు అవసరం లేదు సార్ దీంతో ఇలా ఊడ్చుకోవచ్చు సార్ మీకు ఫుడ్ డైట్ వచ్చేసి ఇమేజ్ చెప్తుంది సార్ అసలు పళ్ళు సులితే మళ్ళీ పల్లె పసలు తెలిసిందిరా అసలు యూజ్ చేసుకున్నా సల్తే అసలు హెయిర్ సుమతుందా हम से फ्रेंड का तो हाउ बैक करता होता तो हता अच्छा से बहुत अच्छा तो उतरता ऐसे कॉल करते पर भी उससे यार దొరికిన సంత్రా ఇదే మాకి ఏం అర్థం కాలే అర్థమయ్యేటట్టు ఒక లాంగ్వేజ్ లో మాట్లాడిపోయారు మేము చెప్పింది నాకు అర్థమైంది ఏమైంది చైనా లాంగ్వేజ్ నీకు వస్తుందా అరే నాకెందుకు రాదు ఒకసారి రా మాట్లాడు చిన్నగా చెప్పు హసే హన్న గరుసే ఆసే బల్సే మొత్తం వచ్చేసి చెప్పు అట్లా ఇట్లా టమాటాలు కట్ చేసుకుంటూ పోవాలంట అనుకుంటా అది ఉడికించుకొని తినాలంట అదే లాంగ్వేజ్ సరే సార్ మీరు ఎప్పుడు లేవాలి ఏ టైంకి లేవాలి మా బావగారు చెప్తారు సార్ జూరా ఊనింట్రు కలువే నగచి నైవు దీన్ దూ మాట్కుంటే పా దగపే తదియా పడి ఆ లాపి నూకా తదికు పడి గ్లీపై తదియా లల్పి తడిపు మాకు హెయిర్ తెప్పించే మార్గం చెప్పండి సార్ మాకు ఇవేం వద్దు ఒక్క నిమిషం సార్ మీరు రండి మీకు హెయిర్ కదా కావాలి మెయిన్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను రండి సార్
A few moments later. మస్తు చేసిరు సార్, మీకు పైసలు మీకు ఇచ్చేసినాం. పెళ్లి కొడుకోళ్ళు వస్తా అని చెప్పి వారం రోజులు అవుతుంది. ఇక్కడ పెళ్లి కొడుకోళ్ళు ఎవరు మీరు? మేము మొన్న పోయినా గుర్తులేదు, హెయిర్ లేదన్ను. నువ్వేనా అది? ఎట్లుంది లేరు? ఇంత పెద్ద ఉందా? పెళ్లి కూతురు ముహూర్తాలు పెట్టేయమంటావా? ముహూర్తంగా తాలే కడతా టైం లేదు. తాలే డైరెక్ట్ చెల్లని తీసుకురా జల్లి. ఎంత పెద్ద ఇంటికెళ్ళయ్యా. సార్ వచ్చింది. ఇగో మామ 50 కోట్లు నీకు, 50 కోట్లు నాకు, 100 కోట్లు ఓకేనా? ఓకే. పెళ్లి 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 చేసుకోరుదా? నువ్వు చేసుకొని వచ్చాయి మామ. అది కాదు మామ, ఇట్లా మామ వచ్చేసి అరే చేసుకొని వచ్చేసాయి. దీనికోసం ఆరాట వేయింది. పెళ్లి చేసుకో. సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్ జడ్జెస్ ఖుష్బు గారు. నిజంగానే సద్దాం అండ్ రాజు గారు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ చూస్తే ఇలాంటి ఉండాలి. బ్రిలియంట్ గా ఉంది. శివాజీ గారు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న కాన్సెప్ట్ ని పట్టుకున్నారు, బాగుంది. కీప్ ఇట్ అప్, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. జడ్జెస్ సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. శివాజీ గారు. సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18 out of 20. మనీ కోసం మాటలు మార్చినంత ఈజీగా మనుషులు ఫేస్ నే మార్చేస్తున్నారు మన భాస్కర్. ఇంతకీ ఎందుకు ఇలా చేస్తున్నారు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా దక ధిమ్ ధన ధన దరుగులే ఏవండి, బుల్లెట్ భాస్కర్ లెక్క పెద్ద స్టార్ అవ్వాలంటే ఏం చేయాలండి? బుల్లెట్ భాస్కర్ లా స్టార్ అవ్వాలంటే ఎవరి వల్ల కాదు. ఎందుకండి? ముందు ఆడు స్టార్ అవ్వాలిగా. కరెక్ట్ పుల్లారావు. సరే గాని ఫైమా, మనం లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం కదా, మీ అమ్మ నాన్న వస్తారంటావా? రారండి. ఒక పిల్లగాడు పుడితే వాళ్ళే వస్తారులేండి. మరి మీ అమ్మ నాన్న వస్తారా? మా నాన్న జీవితంలో రానన్నాడే. ఎందుకండి? మన పెళ్లి ఫోటోలు పంపించాను. ఏమన్నాడు? ఎవరితో ఏదో అడుగుతుందనిలా ఉంది, దీనింటికి నేను రావాలి, జన్మలో రానన్నాడు. సరే సరే గాని వెళ్ళి ఇంటి పనులు అవి చూసుకో. సరే చేసుకుంటా, దానికే ఇంకేం లేదు, ఇంటి పని చేసుకోవడానికే ఉన్నా. సర్లేవే, ఒక టీ తీసుకురా. టీ తీసుకురావాలంటే పాలు ఉండాలి. అసలు పాలు పెట్టడానికి ఫ్రిడ్జ్ ఉండాలి. రేష్మి వాళ్ళ ఇంట్లో చూడండి 3 ఫ్రిడ్జ్లు ఉన్నాయి. మన ఇంట్లో ఒకటైనా చిక్కుందా? రష్మి పేమెంట్ ఎంతో తెలుసా? ఎంత? ఆవిడ పేమెంట్ అరిటాకంత ఉంటది, మరి మీది? నా తులసాకంత ఉంటది. నేను 100 పెద్ద మనిషి ఈవెంట్లు చేస్తే వచ్చే పేమెంట్ ఆవిడ ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి రిబ్బర్ కట్ చేస్తే ఇస్తారు. మీరు కట్ చేయించుకోండి. మరి మీరంతా నీకేం కావాలి? నాకేం కావాలంటే నాకు ఇంట్లో సామాన్లు కావాలి, నాకు బంగారం కావాలి, ఇల్లంతా మంచిగా తలతల మెరిసిపోతున్నారు. డబ్బులు ఏమేంలో ఎలా అండి? బుల్లెట్ భాస్కర్ ఇంట్లో ఉండే లక్కీ భాస్కర్ అవుతాడు. ఎలా? నిన్ను అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదిస్తాడు. హలో ఏజెంట్. Hi sir, this is Naresh from Hi. Insurance Officer. భాస్కర్ బుల్లెట్. దిగిందా? బుల్లెట్ భాస్కర్ అంటే అది నా పేరు. ఓకే ఓకే. మీరు ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటాను. లైఫ్ ఇన్సూరెన్సా? నోదు, వైఫ్ ఇన్సూరెన్స్. అదేంటి, ఎక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటారు, వైఫ్ ఇన్సూరెన్స్ ఏంటి? అంటే లైఫ్ అంటేనే వైఫ్ కదా, లైఫ్ అంటేనే వైఫ్ కదా. ఏం చెప్పావురా? అంటే పిల్లలకు మాత్రమే ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటాను నేను. పేరు ఫైమా. ఫైమా. ఓకే. ఏజ్ 25. 22. పర్ మంత్ అయితే 1000 రూపాయలు, యానంకి అయితే 12,000. 500 రూపాయలు టికెట్ తీసుకొని యానం వెళ్ళొచ్చు. యానంకి 12,000 కావాలరా నీకు? యానం అంటే ఊరుగా సార్, సంవత్సరానికి 12,000 అది. ఈ కాకుండా వేరే పాలసీ. 1,00,000 రూపాయలు కడితే కోట్ వస్తుంది సార్. 100 lakhs? Yes, 100 lakhs. ఓకే సార్, రాసుకోండి. ఇవే సంతకం పెట్టు. థ్యాంక్ యూ సార్. ఎలా అండి అసలు ఇదంతా? నిన్నేం చంపను, నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు. హలో డాక్టర్. ప్రాబ్లం ఏంటి? మా వైఫ్ కి ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. ప్లాస్టిక్ సర్జరీ అంటే దాదాపు 10 లక్షలు ఖర్చు అవుతుందయ్యా. ప్లాస్టిక్ నేను తీసుకొస్తాను, ఆపరేషన్ డబ్బులు తీసుకోండి. ఏం మాట్లాడుతున్నావురా?
ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ తో చేసేది కదా, అదొక క్రిటికల్ సర్జరీ రా. ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఫేస్ మొత్తం మారిపోయి చాలా అందంగా తయారైంది. ప్లాస్టిక్ సర్జరీ అంత అందంగా తయారవుతుంది సార్. ఏదో ఒకటి చేసి మా ఆవిడ ముఖం గుర్తుపట్టకూడదు సార్. ఏమంటే భయం వేస్తుంది. నీ ముఖం చూసి డాక్టర్ భయపడతాడు. జాగ్రత్త. ఎలాగైనా ₹1,00,00,000 సంపాదించాలి. లక్కీ భాస్కర్ అవ్వాలి. ఇదేం సార్? నీ భార్య ఫైమా అయ్యా? నేనేనండి. ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఇంత చేంజ్ వస్తుందా? రష్మి ఎన్ని చేసుకుందో ఏంటో. సీరీస్ గర్ల్ నెంబర్ 1 మేకప్ గర్ల్. అదేంటి సర్జరీ చేస్తే ముఖం తెల్లగా ఒళ్ళంతా అయింది అంటే ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ప్లాస్టిక్ బాడీ మొత్తం చేరిపోయి అలా తెల్లగా అయిపోయింది. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే బాయ్. నేనేనా ఇంత అందంగా ఉన్నాను? ఈ రోజు రాత్రికి మీరు ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్ళండి. ఇంత అందమైన పిల్లల్ని పెట్టుకుని ఎవడన్నా ఆఫీస్కి వెళ్తాడా? వెళ్ళరా? వెళ్ళను. ఏం చేస్తారు? ఏదో ఒకటి. చాలా కట్టింగ్లు ఉన్నారా నీలో? ఓ పని చేద్దామా? ఇద్దరు కలిసి అమ్మా నాట ఆడుకుందాం. ఏంటి మొగుని కొడతావు? నా కోరికలు తీర్చేంత వరకు నాతో అసలు కాపురం కూడా చేయకండి. హలో ఏజెంట్. ఆవిడ చచ్చిపోయింది సార్. ఎలా సార్? వడదెబ్బ తగిలింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చలికాలం కదా, వడదెబ్బల తగులుద్ది. ఫ్రీగా పెట్టాడని 2 వడలు ఎక్కువ తింది సార్. గొంతులో ఇరుక్కొని గాలి అడిగి చచ్చింది సార్. సరే సార్, ఇదిగోండి ఈ ₹1,00,00,000 తీసుకోండి. ఇప్పుడు ఆ ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేస్తే ఎంత వస్తుంది? కోటి ఇన్సూరెన్స్ చేస్తే 100 కోట్లు వస్తుంది. రియల్లీ? రియల్. నీ మీద ఒట్టు. ఎవరి పేరు మీద? ఈవిడ పేరు మీద. ఈవిడ పేరు మీద. పేరేంటి? సత్య. సత్య. ఏజ్ ఎంత? 33. అంటే మొగుడు వదిలేశాడు. రెండో పెళ్లి. ఓకే. ఎందుకురా వండి రస్కా. నీ కోరికలు ఇప్పుడే తీరుస్తా. చెప్తా 100 కోట్లు వస్తాయి, ఇసిరి పడేస్తా 50 కోట్లు. అరే డాక్టర్, నేను సర్జరీ తీసుకెళ్ళి చేసి 1 వీక్ అయింది కదా సర్జరీ. నీకెందుకు రావండి? నాకు బోర్ కొట్టింది వారం రోజులకి. ఏది వారం రోజులకు బోర్ కొడుతుంది? అలా ఎలా కొడుతుంది? అదంతే, చేసుకున్నాను కాబట్టి నాకు తెలుసు. తీసుకెళ్ళి సర్జరీ చేయి. సర్జరీ చేస్తే ప్రాబ్లం అవుతుంది అయ్యా. డబ్బులు కావాలా దెబ్బలు కావాలా? డబ్బులు కావాలి. తీసుకెళ్ళి చేయి. A few moments later. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఇది నా పిల్లవా? ఫస్ట్ నైట్ ఏం జరిగిందో నా చెవులో చెప్పు, మన ఇద్దరికే తెలుసు. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. నా పిల్లవే. క్లారిటీ వచ్చింది కదా? వచ్చింది డాక్టర్. అయిపోయింది, అది అయిపోయింది. నీకు బంజారీస్ లో విల్లా అన్ని ఇస్తాను. నేను ఆఫీస్కి వెళ్తాను. పో. లాస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళనన్నారు, ఇప్పుడు వెళ్తా అంటున్నారు. అప్పుడంటే ఐశ్వర్య వచ్చింది, వెళ్ళన్నాను. సరే అయింది పదండి. నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకుంది. మర్యాదగా వస్తారా రారా? ఏంటి వచ్చేది? నేను రాను. పో. నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఏంటి? 500 కోట్లు ఇచ్చి సెటిల్మెంట్ చేయండి, లేకపోతే నాతో కాపురం చేయండి. నీ ముఖం చూస్తేనే బండి ఎక్కించుకోడు. కోటేస్తే 100 కోట్లు వచ్చాయి. 100 కోట్లు వేస్తే 1000 కోట్లు వస్తాయి. హలో ఏజెంట్. ఎలా పోయింది? అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి కాలు జారి కింద పడింది సార్. కాలు జారి కింద పడితే చేతిలో కాళ్ళు ఎరుగుతాయి. ఎలా పోద్ది? అంటే దాన్ని కాపాడదామని నేను వెనకాల దూకాను. ఓ దాని మీద పడ్డావా? ఇదిగోండి 100 కోట్లు. ఆడదాని సొమ్ము తిని బతికి ఎదోలా కనపడుతున్నాను. ఈ ముక్క ముందు చెప్పాలి. అవును, ఎవరిమే? ఇది నా 3వ భార్య. ఎలా దొరుకుతున్నారో నీకు పిల్లలు? సరే ఇదిగో ఈ 100 కోట్లు తీసుకోండి. 100 కోట్లు వద్దు సార్. ఆ 100 కోట్లు దీన్ని పెడితే ఎంత వస్తాయి? 100 కోట్లు పెడితే 1000 కోట్లు వస్తుంది. అబ్బా పెట్టండి సార్. అమ్మ పేరేంటి? ఫైమా. ఇది ముందు దాది కదా. పేరు శ్రీవిద్య. అవునా? ఓకే. తీసుకో. ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్లి ఆ 1000 కోట్లు 500 కోట్లు తీసుకొని 500 కోట్లు నీ ముఖం మీద కొడతా. డాక్టర్ ఎందుకు పిలిచినావు మళ్ళా? దీనికి సర్జరీ చేయి. ఏది దీనికా? అరే దానికి సర్జరీ చేసి ఒకటే రోజు అయింది, అలా చేయడం కుదరదురా. ఎందుకు చెయ్యవురా? నా మొదటి భార్యకి చేసావు, రెండోసారి వచ్చినప్పుడు చేసావు. కుదరదు అంటున్నాను కదా. ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదంటే నాకున్నది 3 కూతుళ్ళు. ఆ 3 కూతుళ్ళ నీకు ఇచ్చి పెళ్లి చేశా. ఇంకా నా దగ్గర కూతుళ్ళు లేరు. కన్నామన్న నాకు ఓపిక లేదు, అందుకని ఇచ్చి పెళ్లి చేశా. అంటే ఫస్ట్ ఇద్దరు సర్జరీ. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డరా. బిడ్డలు నువ్వు డాక్టర్ కాదా? ఒరే నేను యాక్టర్ అంటేనే ఎవరు నమ్మడు, డాక్టర్ అంటే నువ్వెట్ట నమ్మావురా?
ఇది గడ్డి తిని మీ దగ్గర మిమ్మల్ని మోసం చేశా, నన్ను క్షమించండి సార్. నిలబడు. నేను ఏజెంట్ కాదు. మీరు పట్టుకుంటున్నారు ఏంటి సార్? తప్పు చేశారు సార్, వాళ్ళ ముగ్గురు నా అక్కలు సార్. కథ ముగిసింది, కథ ముగిసింది. ఎలా అనిపించింది భాస్కర్ గారు స్కిట్? బుల్లెట్ భాస్కర్ గారు కాన్సెప్ట్ చాలా బాగుంది అండ్ ప్రెజెంటేషన్ బాగుంది. ఇట్ వాస్ వెరీ నైస్. భాస్కర్ బాగుంది, అంతా బాగుంది. నరేష్ దే కొంచెం తక్కువగా ఇచ్చినట్టున్నావు ఈసారి, నాకు నచ్చింది. జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బూ మ్యామ్. జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 19 out of 20. కలిసి ఉండలేము, విడిపోయి బతకలేము అంటూ ఓ ఫ్యామిలీ డ్రామా స్కిట్ తో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు ఇస్మార్ట్, ఇమాన్యుయల్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఏలుకో నాయక రసించానా ఇలాగా, ఏలకో బాలిక దూసుకొచ్చావి ఇలాగా. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. కొత్తగా పెళ్ళైంది మాకు. ఎన్నిసార్లు అయితే ప్రతి స్కిట్ లో చెబుతానే ఉన్నావు. కిట్టుకు 2 సార్లు వెళ్ళిపోతాం. ఇంకేమవుతుంది పాపం. అసలు నన్ను పెళ్ళెందుకు చేసుకున్నారు? అందుకే ములక్కాడ ఉండమంటారా? ముద్దే. ఎందుకు? దెబ్బలు పడతాయే నీకు, దెబ్బలు పడతాయే. ఏమండి ఇవన్నీ కాదు కానీ నాకు ఇన్స్టాగ్రామ్ లో 25,000 మంది ఫాలోవర్స్ పెరిగారండి. పెరిగారులే, బొమ్మలో 25,000 మంది. మీరు ఎందుకు హట్ అవుతున్నారు? సంవత్సరం నుంచి రీల్స్ చేస్తుంది సార్, ఒక్కడ పెరగలేదు. నిన్న ఈయనే మా ఆయన అని చూపించింది, దెబ్బకి 25 మంది ఫాలో కొట్టారు సార్. దీన్ని ఎందుకో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. అందరు కామెంట్లు. అర్థమైందా? అర్థమైంది. కామెంట్లు, అంకుల్ కి గవర్నమెంట్ జాబ్ అనుకుంటా, తండ్రి కూతురు చాలా బాగున్నాడు. ఇంకొకడైతే ఈ ఫోటో 15 మందికి పంపిపోతే ఎలాంటి మొగుడే వస్తారని పెట్టాడు కామెంట్లు. మీ నాన్నకి ఎన్నిసార్లు చెప్పాలి, పెళ్ళైన తర్వాత మణికొండలో ఫ్లాట్ పెడతానన్నాడు, ఇంత బట్టికి పెట్టలేదు. నేను ఆల్రెడీ అడిగానండి. ఏమన్నాడు? మీ ఆయన దగ్గర ఆల్రెడీ 2 కొండలు ఉన్నాయి కదా, ఇంకా మణికొండలో ఎందుకు అన్నాడండి. మన బ్యాక్గ్రౌండ్ అటువంటిది. నా పరువంతా తీస్తావే అందరి ముందు. నిన్ను కాదే, మీ నాన్న వాడిని అనాలి. మా నాన్న ఇల్లు పెట్టడం చేతగానోడు నిన్ను ఎందుకే పెళ్లి చేశాడు. నీకు చేత కాదు కానీ ఇవన్నీ మాట్లాడతారు మీరు. పట్టుకొని నిన్ను మాట్లాడినావు, పోవే అసలు నా ఇంట్లోంచి. ఇల్లు నాది, నువ్వు వెళ్ళు. అత్తగారి ఇల్లులో ఉన్నాను కదా, మర్చిపోయాను. రష్మి మేడం, మొగులు లేకపోతే మనం బతకలేమా? వాళ్ళు బతకలేరు, నువ్వు బతుకుతావే. వాళ్ళు ముగ్గులే దైవంగా భావిస్తారు, నువ్వు మామూలు. వారం రోజుల్లో నీ ఇంటికి డివోర్స్ వస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మా 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 అని ఎక్కడ పోయారా? ఇందాక నుంచి కనిపించకుండా తిరుగుతున్నా. మమ్మీ, నేను మన ఇంటి బయట ఆడుతుంటుంటే ఆ శివాజీ అంకుల్ ఉన్నాడు కదా, నన్ను వచ్చి ఎత్తుకొని అచ్చం మీ మమ్మీలాగా ఉన్నారని అని ముద్దు పెట్టుకొని వెళ్ళాడు. మమ్మీ పెట్టారా? ఇక్కడ మమ్మీ మమ్మీ అంకుల్ నాకు బాగా నచ్చాడు, మన ఇంట్లోకి తెచ్చుకుందాం, మనం ఉంచేసుకుందాం మమ్మీ. ప్లీజ్ మీకు దండం పెడతాను, ఒంటరిగా బతుకుతున్నాను. నా లైఫ్ లోకి రావాలని, వాడి ద్వారాగా రావాలని చూడకండి సార్. ప్లీజ్ నన్ను ఒంటరిగా బతకనివ్వండి. సరే, ఇంకోసారి ఆలోచించు. చెప్పమ్మా, ఏం కావాలి నాన్న? అరేమా, మీ అమ్మ ఎక్కడుంది? మీ అమ్మ లేదు కదా అని అడుగుతున్నారు. అమ్మ ఎక్కడ నాన్న? అమ్మ పైన ఉందమ్మా. కిందకి రమ్మని చెప్పు నాన్న. అవదమ్మా, నానే వెళ్ళాలి అక్కడికి. అసలు నా బుద్ధిలే రాలేదే. నువ్వెవరు ఇక్కడ ఎందుకున్నావు? ఇంట్లోకి కొత్తగా వచ్చాం, మీరు? నేను ఇంట్లోకి పాతగా వచ్చాను. నీ ముఖం, నీ బట్టలు చూస్తే పాతగానే అనిపిస్తుంది. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? నన్ను కొడతావా?
నన్ను కొడతావి నన్ను కొడతావి నన్ను ఏమైంది ఎన్నది అరక ప్రతి వాళ్ళతో గొడవ పెట్టుకుంటావు ఎన్నిసార్లు చెప్పాలి నీకు గొడవ పెట్టుకుంటూ పక్కన సారీ అమ్మ ఏమైంది వాడు ఏం చేశాడో తెలుసా నాన్న? ఏం చేశాడు ఇలా అని ఇలా లాగి అలా కొడుతుంటే నువ్వే చేస్తావే అంకుల్ నేను కొట్టలేదు. ఊరుకోనా ఏం కాదులే మా మమ్మీకి చెప్తా. నన్ను కొట్టాడు. పక్కింటోళ్ళతో గొడవ పెట్టుకోవద్దు. అది కొట్టింది. వర్ష అనుకున్నానే మొగుడు లేకపోతే మొగుడు లేడు అని బాధతో కుంగిపోతావు అనుకున్నాను కానీ ఇలా వేరే వాడిని చేసుకుని ఒకరిని కంటావని అనుకోలేదు. నువ్వు పెద్ద సంస్కారం చేసావు. నీ కొడుకుని కంట్రోల్లో పెట్టుకో. బంగారు తల్లి దిష్టి తగిలిద్దమ్మా నీకు ఆంటీ వెళ్ళిపోదాం పదా. మారలేదు ఈడొక ముళ్ళ పంది అదొక ముళ్ళ పంది. నీ పిల్లక మీద వాయిస్తాడు పదా. ఇంతకీ వీడు పెళ్లి చేసుకుని ఎవరితో చేసుకున్నాడు అసలు ఎలా ఉంటది అది? ఏ పేపా ఏంటంటీ? నేను ఒకటి అడుగుతాను నువ్వు చెప్పాలి. మీ మమ్మీ ఎక్కడ ఉంటది? ఆయన ఉంటది. అవునా? మీ మమ్మీ ఎలా ఉంటది? మా మమ్మీ ఇలానే ఉంటది. నన్ను కాదని నా కోసం వెయిట్ చేస్తాడు అనుకున్నాను. సిగ్గు లేకుండా ఎవరంటే వాళ్ళని పెళ్లి చేసుకొని నేను ఆడుకుంటా. పామోలే పో. బంగారం రామ్మా నిన్ను చూసాకే కదా నేను ఆఫీస్కి వెళ్తాను. రావాలి 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 రావాలి. ఎక్కడ ఆడుకుంటున్నావు? రా 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 రా. నువ్వే రమ్మన్నావు. నువ్వే కొట్టు. ఇప్పుడు రమ్మన్నావు. టీంలోకి రమ్మన్నావు. నువ్వే కొట్టు. మీ అమ్మ లోపలే ఉందా? ఓకే ఓకే. మీ నాన్న ఎక్కడా? ఎక్కడ మీ నాన్న మీ అమ్మని ఏమని పిలుస్తాడు? ఎలా అయినా ఒకళ్ళైనా కిడ్నాప్ చేస్తాం. అక్కడ ఎవరో చిన్న పాప ఆడుకుంటున్నారు, పోయి కిడ్నాప్ చేద్దాం. అరే అరసకుండా నోరు మోయి, పిల్లదిరా. మనకు సూపర్ గా మళ్ళీ ఏం చేశారు అన్న కూతురు? ఏం చేయలే అంకుల్. ఇద్దరు డైపర్లు వచ్చారు. డైపర్లా? పిల్లల్ని ఎత్తుకపోతారు. కిడ్నాపర్లు. నా కూతురు కిడ్నాపర్ నుంచి కాపాడావా? నేను కాపాడమన్నాడు నిన్ను. ఏం జరిగింది? మమ్మీ నేను డైపర్ల నుంచి కాపాడుతున్నాను కొడుతున్నాడు. మమ్మీ కాపాడితే తప్పేముంది? వాడు ప్రాణం పోసిన ప్రాణం నాకు అవసరమే లేదు. పాపిష్టి జన్మ వాడిది తెలుసా? అయితే నీది కూడా పాపిష్టి జనమే. నాదా? అవును. ఎందుకు? ఈ ఎత్తును నీదే కాబట్టి. అస్సలు కాదు. నాకు 4 ఇంటికలు ఉన్నాయి, వాడికి చాలా ఉన్నాయి. నీకున్నాయన్నీ వాడికి రావాలంటే కష్టం. వాడు నా కొడుకు కానే కాదు. అంత బ్యాక్గ్రౌండ్ లేదు, తెలిసిపోతుంది. ఎప్పుడో విడిపోయాం, మనకు ఆ కొడుకేంటి? మన ఇద్దరు విడిపోయేటప్పటికే నాకు 3వ నెల. నా దగ్గర ఎందుకు దాచావే అది? నీ ముఖం చూసి నాకు చెప్పాలనిపించలేదు ఆ రోజు. మరి నువ్వైతే చేసుకోవచ్చా? చేసుకుని దానికి అనొచ్చా? ఆ పేపర్ని ఎలా కన్నావురా వేరే దాన్ని చేసుకొని? అది నా కూతురు కాదు. ఒక రోజు సెకండ్ షో సినిమా చూసి వెళ్తుంటే వీధి చివర కుక్క తొట్టులో కుక్క పిల్ల సౌండ్ వినపడింది. కుక్కను కాపాడదాం వెళ్ళిన నాకు అక్కడ కుక్కను కొరుకుతా ఇది కనపడింది. రక్తపు మడుగులో కుక్క గిలగలా గిలగలా కొట్టుకులాడుతుంటే దీని పళ్ళ నుంచి ఆ కుక్కను విడిపించేలోపే ఆ కుక్క చచ్చిపోయింది. ఆ కుక్కను తీసి పక్కనేసి దీన్ని అక్కును చేర్చుకున్నాను. ఆ రోజు అమావాస్య. అవును, నీకెలా తెలుసు? ఆ రోజు నాకు పుట్టింది ఒక్కడు కాదు, ఇద్దరు. ఏంటి నా వల్ల ఇద్దరా? ఆ రోజు ఇద్దరిని కని నేను తిని పడుకున్నా. లేచేటప్పుడు ఉయ్యాల్లో ఈడే ఉన్నాడు. ఇంకొకరు ఏదంటే పని ఆవిడ చెప్పింది కుక్క లాక్కుపోయిందని. ఎంత వెతికినా ఆ కుక్క రత్తంలో పడి ఉంది, కానీ ఈ పిల్ల మాత్రం దొరకలేదు. నన్ను క్షమించు వర్ష. ఏమైంది? దీన్ని కాపాడగలిగాను కానీ దీని నుంచి కుక్కను కాపాడలేకపోయా. అంటే ఇప్పుడు అది రండి. సరే అంటే ఇలా ఉండాలి. బయట ఇద్దరు ఆడుకోండి. అమ్మ నాన్న చాలా రోజుల తర్వాత కలిశారు కదా, వాళ్ళు కూడా ఆడుకుంటారు.
ఫ్యామిలీ డ్రామా. పంచులై బాగానే పెళ్ళి, కామెడీ వర్కౌట్ అయింది. గుడ్, అందరు బాగా చేస్తారు. ఖుష్బు మ్యామ్. స్మార్ట్ ఇమ్మాన్యుయల్ అండ్ సాగరిక అండ్ వెంకీ, మీ పర్ఫార్మెన్స్ చాలా బ్రిలియంట్ గా ఉంది. నిజంగానే ఒక ఫ్యామిలీ డ్రామా లాగా ఉంది. వెరీ ఎంటర్టైనింగ్ కామెడీగా ఒక ఫ్యామిలీ డ్రామా లాగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. సో ఈ ఎంటర్టైనింగ్ స్కిట్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. లెట్స్ స్టార్ట్ విత్ మ్యామ్. యూ అగైన్. 10 ఇస్మార్ట్ ఇమ్మాన్యుయల్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ ఫుల్ స్కోర్స్ 20/20. ఆల్ రైట్, వెల్ డన్. సరిపోదా శనివారం. మరి మన జబర్దస్త్ లో జరుగుతున్న సాటర్డే సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్ 18/20, బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ 19/20, and finally ఇస్మార్ట్ ఇమ్మాన్యుయల్ టీమ్ 20/20. 1 point తో విన్ 57. సరదా ఇంకా సరదా ఉన్న శుక్రవారం కొంచెం స్టేజ్ మీదకి వస్తే అన్న మెట్లు ఎక్కగలరా? మేము రావాలా కిందకి? ఎస్పెషల్లీ మా చుంచుపుడ్డి రాఘవ్ గారు. ఇంకేడ చుచ్చుబుడ్డి, అది ఆరిపోయింది ఎప్పుడు. రండి రండి. ఏంటి నిజంగా మనసుని చెప్తున్నాను. అఫ్ కోర్స్ మీరు గెలుస్తున్నారని వరుసగా హ్యాపీగా ఉంది, కానీ ఎక్కడో పాపం. నువ్వు పాపం ఒక నిమిషం, నువ్వు అసలు బాధ. రాగారు చిన్న స్మైల్ ఇవ్వండి. దాని అర్థం ఏంటో తెలుసా మీకు? పిచ్చోళ్ళారా, ఎప్పుడన్నా ఒకసారి చేస్తే 2 నెలలు బతకొచ్చు. శనివారం కంటే శుక్రవారం ఒక్కరోజు ముందు ఉంటది. వాళ్ళకంటే కూడా ఎప్పుడు మేము ముందే ఉంటాం. ఆడియన్స్ మనసులో కూడా ముందే ఉంటాం మేము, అంతే అని మీరు అనుకుంటున్నారా? కాదు రాఘవా, ఏం చెప్పావురా? Requesting you to please join us on the stage. For the 11th time, congratulations to Saripoda Shanivaram and team. ఈ వారం కూడా వరుసగా 11 times గెలిచి పందెం అమౌంట్ గెలుచుకున్నారు. worth 30,000 rupees. Congratulations to Saripoda Shanivaram. Saripoda Shanivaram, ready to pause? వెళ్ళండి. ఇదండి మన ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మా సరదా శుక్రవారం గెలవాలని మనస్ఫూర్తి